రాష్ట్రంలో పోలీసులు చట్టాలకు కట్టుబడి పనిచేస్తున్నారని, పార్టీల కోసం పనిచేయటం లేదంటూ ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా 100% ప్రజల కోసమే పనిచేస్తామంటూ స్పష్టం. ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా చట్ట ప్రకారం శిక్షకు అర్హులే అంటూ వెల్లడి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయాలు. అప్పుడే పైలట్ల పాత్రపై నిర్ధారణకు రావడం తొందరపాటు నిర్ణయమవుతుందని మాజీ అధిపతి అరబిందో హాండా అభిప్రాయం. తుది నివేదిక మాత్రమే ఖచ్చితమైన కారణాన్ని ఇస్తుందంటూ వెల్లడి. ఇంఫాల్లో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆయుధగారాల్లో దొంగలించిన ఆయుధాల్లో మరింత మార్పులు చేర్పులు చేపట్టి వాటిని మరింత ప్రమాదకరంగా తయారు చేసినట్టు అధికారులు ఆందోళన. దీంతో అక్రమ ఆయుధాలను, పేలుడు పదార్థాలను అప్పగించాలంటూ గవర్నర్ ఆదేశాలు. కక్షిదారుల తరపున కేసులను వాదించే న్యాయవాదులకు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఈ కేసును సుమోటోగా తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం వాదనలను ఆలకించనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియర్ల ధర్మాసనం. అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ కారాగారాల్లో పెరుగుతున్న విప్లవవాద పోకడలకు కళ్లెం వేసేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం. శాంతి భద్రతలను కాపాడేందుకు ఇది అవసరమంటూ మార్గదర్శకాలు విడుదల.